Mataji said to Hare Krishna Dhanapana. We'll start the sentence. Om Agnanati Mirandasya Gnananjanakshalapeya Chakshapuranikiramene Tasmai Guruve Namaha Namo Vishnupadaya Krishna Prestaya Bhutale Sripate Bhaktivedanta Swami Name Namaste Saraswati Deve Gauravani Pacharine Vishesha Shunyavadi Pashyata Deshatari Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Shivasadi Gaurav Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna. సో ఈరోజు గురు గివ్స్ గౌరవంగా గురించి మాట్లాడుతున్నాం. గ్లోరీస్ ఆఫ్ గురు ఎలా మన లైఫ్ లో గురు చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఈరోజు మనం మాట్లాడతాము. సో యాక్చువల్లీ ఎలాగ మనము చూస్తాము. ఈజ్ మై వాయిస్ ఆడిబుల్ ప్రాపర్లీ? ఓకే, థ్యాంక్ యూ. సో మనం మన భక్తి మార్గంలో మనము చూస్తాము. ఆ, భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి చాలా తత్వాలు ఉంటాయి అనమాట. అలా వివిధ తత్వాల్లో ఒకటి జీవతత్వం. జీవతత్వం అంటే జీవతత్వ జీవతత్వం అంటే ఆ ఎలా అయితే అంటే మనము ఎవరు, మనం ఎందుకు ఈ ఆ, ఈ మెటీరియల్ వరల్డ్ లో వచ్చాము, మన లైఫ్ గోల్ ఏంటిది, మనం ఎందుకు సఫర్ అవుతున్నాము, ఎందుకు బర్త్ డెత్ అని జరుగుతూనే ఉంది అనేసి ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో అన్ని జీవతత్వ రిలేటెడ్ అన్నమాట. తర్వాత ఈశ్వర తత్వం అంటే ఈశ్వరతత్వం అంటే భగవంతుడు ఎవరు, ఈశ్వరుడు ఎవరు, భగవంతుడు అసలు ఉన్నాడా లేదా, అసలు భగవంతుడు ఉన్నాడు అంటే ఎవరు భగవంతుడు, కృష్ణుడు భగవంతుడా లేకపోతే దేవి దేవతలు వాళ్ళందరూ భగవంతుడా అని ఇవైతే డిస్కస్ చేస్తామో అవి ఈశ్వర తత్వాలు వస్తాయి. తర్వాత శివతత్వంలో ఏం చూస్తాము అంటే శివుడు ఆ, శివుడు ఆ, శివుడిని ఈశ్వరుడు అని చెప్పవచ్చా పూర్తిగా అంటే అది కొంచెం తప్పే. మరి మరి శివుడిని అసలు ఈశ్వరుడు కాదు, కేవలం భక్తుడు అంటే అనడం సరైనదా అంటే అది కూడా తప్పు. సో అందులో శివుడి గురించి డిఫరెంట్ టాపిక్ అంటే ఎలా అతను ఈశ్వరుడు భక్తుడు అన్ని వస్తాయి. దాని తర్వాత భక్తి తత్వలో మనం ఏం చూస్తామంటే భక్తి అంటే ఏంటిది అసలుకి, భక్తి డెఫినేషన్ ఏంటి, భక్తి డెఫినేషన్, భక్తిలో ఏం చెయ్యాలి ఏం చేయ అంటే భక్తిలో అనుకూలం ఏంటిది ప్రతికూలం ఏంటిది, భక్తిలో చేయాల్సినవి చేయకూడదు ఎలా చేయాలి, అలాంటివి మాట్లాడేది భక్తి తత్వాలు. తర్వాత ప్రేమ తత్వలో మనం భగవంతుని ప్రేమిస్తున్నాము అన్నప్పుడు అసలు నిజంగా ప్రేమ అంటే ఏంటిది, మనము ఈ సంసారంలో స్త్రీ పురుష మధ్య ఉన్న ప్రేమనే మనము భగవంతుడితో ఉన్న ప్రేమతో కంపేర్ చేసుకుంటామా, లేకపోతే అసలుగా నిజమైన ప్రేమ అంటే ఏంటిది అని అది మనము ప్రేమ తత్వంలో చూస్తాం. తర్వాత నామతత్వం అంటే ఆ, ఎవరి ఎవరి ఒక పేరు జపించాలి మనం, పేరులో కృష్ణుడి పేరు జపించాలా లేకపోతే ఇంకొకరి పేరు జపించాలా, సరే కృష్ణుడి పేరు జపించాలంటే కృష్ణుడిది ఏ పేరు మీద జపించాలి, ఎలా జపించాలి, ఎప్పుడు జపించాలి, ఎంత జపించాలి, ఎన్ని మాలలు జపించాలి, పొద్దున జపించాలా, బ్రహ్మముహూర్తం జపించాలా, ఆ లేదా ఆ ఆ, ఏమంటారు, అలా చాలా చాలా ఉంటాయి. అంటే మాల మీద జపించాలా, మనసులో జపించాలా, గట్టిగా బయట జపించాలా, లేదు ఆ అన్నట్టు అలా ఏవైతే అన్ని ఉంటాయో అవన్నీ నామతత్వాలు వస్తాయి. తర్వాత ధామ్ అంటే నిజంగా ధామం అంటే ఏంటిది, మనము హైదరాబాద్ ని ధామం అనొచ్చా లేకపోతే బృందావన్ ని ధామం అలా ఢిల్లీకి బృందావన్ కి మథురకి తేడా ఏంటి అనేది ఎప్పుడు ఒక స్థలాన్ని ధామం ఎప్పుడు అంటాము అని చూసేది ధామతత్వంలో దాని మీద మాట్లాడదాం. ఇవన్నీ అయిపోయాక అన్నిటికన్నా ఇంపార్టెంట్, అన్నిటికన్నా పైకి వచ్చేది ఆ, గురుతత్వం. గురుతత్వం అంటే ఏంటి, గురువు అంటే ఎవరు అని చూస్తాము. ఇవన్నీ కాకుండా మనము గురుతత్వ తెలుసుకోకుండా ఇవన్నీ తత్వాలు మనం తెలుసుకున్నా ఈ పైన ఏవైతే మనం మాట్లాడామో అయితే నవద్వీప్ ధామ్ కూడా అయితే ఎలా అయితే ఇవన్నీ తత్వాల గురించి తెలుసుకొని కూడా గురుతత్వ తెలుసుకోకపోతే ఎలా అంటే అది అది కేవలం కాల్పనికం అంటే
ఇల్యూజన్ అంటే జస్ట్ డ్రీమింగ్ లాగా ఏదో తెలుసు. అన్ని శాస్త్రాల్లో పుస్తకాల్లో చదివినంత వరకే ఉంటాయి ఇవన్నీ. కానీ ఎప్పుడైతే గురుతత్వం మనం తెలుసుకుంటామో నిజంగా, అప్పుడు ఏమవుతుందంటే గురువు ఎవరైతే ఉన్నారో ఈ గురువు స్వయం ఇవన్నీ తత్వాలను మనలో అతను గురువు ఇవన్నీ తత్వాలను మన దగ్గర తీసుకొస్తారు. ఒక గురువు ఏం చేస్తాడు, ఒక జీవతత్వాన్ని ఈశ్వర తత్వాన్ని దగ్గరికి తీసుకొస్తాడు. ఒక జీవుడు సఫర్ అవుతున్నాడు ఈ వరల్డ్ లో. సో ఈశ్వరుడు ఎవరు అనేసి ఈశ్వరుడు అంటే భగవంతుడు ఎవరు, భగవంతుడు ఎలా సరెండర్ అవ్వాలి అనేసి అవన్నీ గురువు మాత్రమే మనకి ఇవన్నీ తత్వాల దగ్గరికి తీసుకెళ్ళాలి. సో కేవలం గురుతత్వం ఉండడం చాలు, ఇవన్నీ తత్వాల కన్నా అన్ని వచ్చేస్తాయి అందులో అన్నమాట. సో అది మాట్లాడుతూ మనం చూస్తాం అనమాట. వేదే గాయే జహారే చరిత్ర అని మనము శ్రీ గురు పద్మచరణ్ లో మనం చాలాసార్లు ఇది వింటూ ఉంటాం. అయితే వేదే గాయే ఆ, జహారే చరిత్ర అంటే ఏంటిది అంటే అన్ని వేదాలు ఏమంటున్నాయి, అన్ని వేదాలు ఒక సారం ఏంటి, ఆ, శ్రీ గురు యొక్క ఆ, శ్రీ గురుణ్ణి గ్లోరిఫై చేస్తున్నారు అనమాట. శ్రీ గురుని యొక్క గురించి అంటే గొప్పతనం ఏంటిది అని చెప్తున్నారు. అలానే ఆ శ్వేత శ్వేత స్వతర ఉపనిషత్తులో కూడా మనం చూస్తాం, యశ్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు అని చూస్తాం. అంటే అక్కడ ఏంటిది, యస్య దేవే పరాభక్తి అంటే ఒక శిష్యుడు భక్తి ఎలాంటి చేస్తాడంటే పరాభక్తి చేస్తాడు. పరాభక్తి అంటే ఏంటి, ఏదో ఇంప్యూర్ కాదు, అంటే ఏదో కలుషితం కాకుండా భక్తి ఉండాలి, అంటే ప్యూర్ ఉండాలి. ఏదో నాకు ఒకటి కావాలి, ఇది కావాలి దేవుడి నుంచి అందుకు నేను భక్తి చేస్తున్నాను అన్నట్టు కాకుండా నిజంగా ప్యూర్ భక్తి. అండ్ ఎలా అయితే యశోధరాని కృష్ణుడికి వెన్న ఇస్తుంది, బటర్ ఇస్తుంది, ఆలోచిస్తుందా అరే నేను వెన్న తినిపిస్తే కృష్ణుడు నాకు కాలు నొక్కిస్తాడు, నా సేవ చేస్తాడు అందుకు నేను వెన్న ఇస్తున్నాను అనుకుంటాడా? లేదు, కాదు. అలా అనుకుంటారా యశోధరాని? కాదు. తను చాలా ఇట్స్ ప్యూర్ లవ్ అన్నమాట. ప్రేమ శుద్ధ ప్రేమతో పరాభక్తి అని దాన్ని అంటారు. అలా ఆ, ఒక ఒక నిజమైన శిష్యుడు పరాభక్తి అంటే ప్యూర్ భక్తిలో ఉంటారు. అలానే యథాదేవే తథా గురువు అంటే నిజమైన శిష్యుడు ఎలా అయితే భగవంతుడిని ప్రేమిస్తాడో, ఎలా అయితే భగవంతుని పూజిస్తాడో అదే స్థాయిలో గురువుని కూడా పూజిస్తాడు, గురువుని కూడా ప్రేమిస్తాడు అనేసి. అంటే ఆ గురువుని అలానే జీవ గోస్వామి కూడా అన్నారు. ఏమన్నారంటే ఆ మనము ఎంతైతే భగవంతుని ప్రేమిస్తామో అంతే గురువుని కూడా ప్రేమించాలి. కానీ ఒకవేళ మనము భగవంతుడిని ప్రేమించినంత కన్నా గురువుని కూడా ఎక్కువగా ప్రేమించినా కూడా అంతలో తప్పు లేదనేసి. కానీ భగవంతుని కన్నా తక్కువ మాత్రం ప్రేమించకూడదు గురువుని. ఎక్కువ ఎక్కువ ప్రేమించినా పర్లేదు కానీ అలా అనేసి జీవగోస్వామి అన్నారు. అయితే నెక్స్ట్ మనం ఇదంతా సరే మనం అనుకోవచ్చు గురువు ఇంపార్టెన్స్ ఏంటిది, అవసరమా ఇదంతా, ఎవరు చెప్పి మీరే తీసుకొచ్చారేమో, అవసరం లేదు, గురువు లేకుండా నేను వెళ్ళిపోతానులే భగవంతుడి దగ్గరికి అనుకోవచ్చు. కానీ భగవంతుడు స్వయం భగవద్గీతలో అంటున్నాడు. ఎక్కడ? భగవద్గీత 6.34 లో ఏమంటున్నారు? తద్విధి ప్రణీపాతేన పరిప్రశ్నయన సేవయ. 6.34 4.34. ఓకే. అయితే అక్కడ తద్విధి ప్రణీపాతైన పరిప్రశ్నయ సేవయ అక్కడ భగవంతుడు స్వయంగా ఏమంటున్నారు, జస్ట్ ట్రై టు లెర్న్ ద ట్రూత్ బై అప్రోచింగ్ అ స్పిరిచువల్ మాస్టర్, inquire from him submissively and render service unto him. The self-realized soul can impart knowledge unto you because they have seen the truth. అంటే స్వయంగా భగవంతుడు ఏమంటున్నారు, వెళ్ళి ఒక ఒక స్పిరిచువల్ మాస్టర్, ఒక గురువు దగ్గర వెళ్ళి మీరు సబ్మిసివ్లీ అక్కడ అప్రోచ్ అవ్వండి అనేసి. అంటే అతని యొక్క చరణ్ పద్మలో మీరు పూర్తిగా శరణాగతి తీసుకోండి. అప్పుడు అతను మీకు ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ద అబ్సల్యూట్ ట్రూత్ ఏదైతే ఉందో అది మీకు ఇస్తారని. సో ఇక్కడ భగవంతుడు స్వయం అంటున్నాడు గురువు దగ్గరికి వెళ్ళాలి అనేసి. సో అక్కడ మనం చెప్పొచ్చు ఓకే గురువు అంటే ఇంపార్టెంటే అనేసి. దాని తర్వాత ఇలా ఇలా భక్తిలో చూస్తూ ఉంటాం. కొంతమంది ఉంటారు అన్ని శాస్త్రాలు చదువుకుంటే చాలు, అవసరం లేదు ఇదంతా, అంటే సేవ చేయడం ఇది చేయడం. చాలా మంది శాస్త్రాల జ్ఞానం అహంకారంలో భగవంతుని యొక్క సేవ చెయ్యరనమాట. అలా కానీ ఏమవుతుందంటే
ఇక్కడ దీనికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ మనం చాలా సార్లు ఇది వినిందే. ఎలా అయితే సౌత్ లో ఎప్పుడైతే మహాప్రభు వచ్చారో అప్పుడు చూసాం మనం. ఒక అతను ఇలా బజార్ లో చూసారు, ఒక బ్రాహ్మణుడు ఆ భగవద్గీత గట్టి గట్టిగా చదువుతున్నారని చూసాం మనం. అయితే అప్పుడు మహాప్రభు వెళ్ళేసి ఆ అడిగారు అతన్ని, ఆ బ్రాహ్మణుని, ఏంటి మీరు తప్పుగా చదువుతున్నారు, ఇంకా ఇలా బయట వచ్చి చదువుతున్నాయి అంటే ఒక ఏకాంత స్థానంలో కూర్చొని కూడా చదవచ్చు కదా, ఇంకా ఇలా అరవడం ఎందుకు, ఆ అలానే చాలా అన్నప్పుడు ఏమన్నారు అతను, ఆ ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడు, విప్రా కహే ఆ మూర్ఖ అమి శబ్దార్థ నా జాని శుద్ధ అశుద్ధ గీతా పడి గురు ఆజ్ఞా మాని. అంటే విప్రకహే, విప్రహ అంటే ఇక్కడ బ్రాహ్మణుడు అంటున్నాడు ఏంటి, మూర్ఖ ఆమె, నేను మూర్ఖుడు, నేను అజ్ఞానుడు, నాకు చదువుకోవడం రాదు, నాకు జ్ఞానం లేదు, కానీ ఇంకా నాకు ఈ శబ్దాల యొక్క అర్థాలు కూడా తెలియదు, శబ్ద అర్థ నా జాని, శబ్దాల యొక్క అర్థాలు కూడా నాకు తెలియదు, కానీ ఆ నాకు వచ్చినట్టు శుద్ధ అశుద్ధ గీతాపడి నాకు వచ్చినట్టు అప్పుడప్పుడు కరెక్ట్ గా చదువుతున్నాను, అప్పుడప్పుడు తప్పుగా చదువుతున్నాను, కానీ నేను ఇది ఎందుకు చేస్తున్నాను, గురువు ఆజ్ఞ మాని, మా గురువు నాకు చెప్పాడు నువ్వు గీత చదువు అని అన్నారు, అది అంతే. గీత చదువు అన్నారంటే ఒక మాట అనలేదు, గురువు నాకు చదవడం రాదు, ఆ నేను తప్పుగా చదువుతానేమో అనేసి. అయితే అలా అలా అనలేదు. అరే గురువుతో డిబేట్ చేయలేదు, నాకు చదవడం రాదు, మీరు ఎలా అనగలరు నన్ను అనేసి. జస్ట్ గురువు ఆజ్ఞామ అని, అతనికి రాదు నాకు భగవద్గీత చదవమని చెప్పారు కాబట్టి నేను చదువుతున్నాను, నన్ను శ్రీమద్ భాగవతం చదవమని చెప్పుంటే నేను చదివేవాడిని, నాకు రాదు కానీ అది గురువు ఆజ్ఞ కాబట్టి నేను పాటిస్తున్నాను అన్నట్టు. సో అది ఇక్కడ మనం నేర్చుకోవచ్చు, గురువు ఆజ్ఞ మీద మనము చాలా చాలా సార్లు అనుకుంటాం చిన్న చిన్న సేవలు ఇస్తే ఆ లేదు అనుకుంటాము. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంటే చిన్న చిన్న సేవలు ఒకటి ఏంటి ఇది ఏమంటారంటే, ఇప్పుడు చిన్న సేవ, ఇప్పుడు గురువు మనల్ని వెళ్ళి అక్కడ అక్కడ గలీజ్ గా ఉంది కొంచెం క్లీన్ చేసేసి ఒక బట్ట తీసుకొని తుడిచేసే, లేకపోతే టెంపుల్ క్లీన్ చేయి అని అన్నారు అనుకో, అదే అక్కడ ఇంకొకరు ఎవరైనా శాస్త్రాలు బాగా చదివి ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఒక అహంకారం ఉంటుంది నాకు అన్ని వచ్చు అనేసి. కానీ ఇక్కడ కానీ ఒక శిష్యుడు ఏమంటారంటే, నిజంగా ఎక్కడైతే నేను గురువు ఆజ్ఞ పాలిస్తానో, గురువు ఆజ్ఞ పాలిస్తున్నప్పుడు స్వయంగా భగవంతుడు వచ్చి అక్కడ నాకు దర్శనాలు ఇస్తాడు, ఎందుకంటే నేను గురువు ఆజ్ఞ పాలిస్తున్నాను కాబట్టి. ఆ గురువు అది భగవంతుడు ఎప్పుడు చూడదు, మనం చేస్తున్న సేవ ఎలాంటి సేవ చూడదు, పెద్ద సేవనా చిన్న సేవనా, అతను దాని వెనకాల ఉన్న భావాన్ని చూస్తారు. అంటే ఈ వ్యక్తి, ఈ భక్తుడు ఈ సేవ ఎందుకు చేస్తున్నాడు అంటే, ఈ చిన్నదో పెద్దదో కాకుండా ఎందుకు చేస్తున్నాడు అంటే, అతని యొక్క గురువు ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి అది పాలిస్తున్నాడు, అది ఇంపార్టెంట్ అక్కడ, భావన ఇంపార్టెంట్ అనేసి. దీని తర్వాత మనం చాలా ఎగ్జాంపుల్స్ చూస్తాం గురువు ఆజ్ఞ మీద. అది కాకుండా మనము ఇంకా మనం కొత్తగా ఇస్కాన్ లో వచ్చినప్పుడు కూడా మనకి ప్రభుపాద్ పట్ల చాలా ఎక్కువగా అటాచ్మెంట్, ఎక్కువగా మనము ప్రభుపాద్ని అనుకుంటాం, ప్రభుపాద్నే మనం మన స్పిరిచువల్ మాస్టర్ అనుకుంటాం. సమ్వేర్ ఎక్కడో మనము గురు మహారాజ్, మన ఒక గురు మహారాజ్ గురించి మనము అంతగా ఆలోచించము. అప్పుడు సమ్వేర్ ఎక్కడో రిత్విక్ భావం కూడా వస్తుంది అప్పుడు. కానీ ఆ మన ఇంపార్టెంట్ ఏంటి, గురువు పరంపర ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మన స్వయం శ్రీల ప్రభుపాద మనకి గురువు పరంపర ఒకటి గురించి చాలా ఇంపార్టెన్స్ చెప్పారు. ఇంకా అలానే ఇంకా ఇస్కాన్ లో కూడా మనం చూస్తాం, మార్నింగ్ మనం లేవగానే మంగళ ఆరతి ఏదైతే జరుగుతుందో అందులో మనం ఏం పాడతాము, గురువు అష్టకం పాడతాము. అది అయిపోగానే దర్శనార్తిలో కూడా గురు పూజతో మనం స్టార్ట్ చేస్తాం. సో ఇస్కాన్ లో మనం ఎప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ గురు ఓరియంటెడ్ మనం చూస్తూ ఉంటాం. అలానే ఇంకా మనం బలరాముని చూస్తే బలరాముడు అసలు మన లైఫ్, మనం మనము గౌడీ వైష్ణవ్గా మన గోల్ ఏంటిది, మనము రాధారాణిని ప్లీజ్ చేయాలి గోల్. కానీ దానికి మనం ఏం చేయాలి, మనము రాధారాణిని ప్లీజ్ చేయాలంటే గురువుని మనము ప్లీజ్ చేయాలి, గురువు ద్వారానే మనం రాధారాణికి దగ్గరికి వెళ్ళగలము. సో అలా బలరాముడు ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు సీ హౌ హీ సర్వ్స్ కృష్ణ. అయితే ఇప్పుడు ఎలా అయితే రాధారాణి మాధుర్య భావంలో ఉన్నారు, ఇంకా
కృష్ణుడి యొక్క సఖలు ఎవరైతే వాళ్ళు సాఖ్య భావంలో ఉన్నారు. ఇంకా కృష్ణుడి యొక్క యశ యశోధరాని ఎవరైతే ఉన్నారో తను వాత్సల్య భావంలో ఉన్నారు. అయితే ఆ అయితే బలరాం ఎవరైతే ఉన్నారో అతను గురుతత్వ ఆది గురువు అని కూడా అంటారు. అయితే ఇప్పుడు అతను కృష్ణుడి యొక్క సేవ ఏ విధంగా చేస్తున్నారు అంటే అతను 5కి 5 రసాలని ఆ ఐదు ఐదు రసాల్లో అతను కృష్ణుడి యొక్క సేవ చేస్తున్నారు. ఆ 5 రసాలు ఏంటివి అంటే శాంత, ఆ దాస్య, సాఖ్య, వాత్సల్య, ఇంకా మాధుర్య. శాంత ఆ, శాంత రసలో ఏం చూస్తాము అంటే అక్కడ స్వయంగా బలరాముడు కృష్ణుడి కోసం అతని యొక్క డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి స్వయం గోలక బృందావన్ గా అతను హీ హీ కమ్స్ అన్నమాట. అతను ఆ కృష్ణుడికి సేవ చేయడానికి మొత్తం ధామంలో ఆ, స్వయంగా ధామం కూడా బలరాముడు. ఆ ఎలాగైతే కృష్ణుడికి ఏం కాకుండా అంటే కృష్ణుడు అయితే చెప్పులు వేసుకోకుండా పాదుక వేసుకోకుండా వెళ్తూ ఉంటారు. అతనికి ఏమైనా తాకుతుందేమో అనేసి ఆ బృందావనంలో ఏదైతే ధూళి ఉందో అది చాలా మెత్తగా ఉంటుంది. ఎందుకంటే అది బలరాముడు చాలా చూసుకుంటారు అన్నమాట అలా. ఇంకా కృష్ణుడి యొక్క ప్రతి ఒక్కటి అతని డిజైర్స్ ఫుల్ఫిల్ చేయడానికి అతను శాంత రసంలో ఉంటాడు. తర్వాత దాస్య రసం. బలరాముడు కృష్ణుడిని చాలా దాస్య భావంలో అంటే సర్వెంట్ గా సేవకగా అన్ని సేవలు చేస్తూ ఉంటారు. తర్వాత సాఖ్య రసం. బృందావనంలో చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం మనంలో వాళ్ళు అన్ని బాగా ఇలా వెళ్ళి అంటే సాఖ్యం అంటే ఫ్రెండ్స్ గా బాగా ఎంజాయ్ చేస్తూ గేమ్స్ ఆడుతూ ఉంటారు. తర్వాత వాత్సల్య భావంలో తను చాలా జాగ్రత్త ఎప్పుడైనా ఎక్కడ 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 కృష్ణుడికి ఏమవుతున్నాయో అనేసి ఎప్పుడు చింతిస్తూ ఎప్పుడు రక్షణతో ఉంటాడు. అంటే అతనికి ఏం కాకూడదు అనేసి ఎప్పుడైనా రాక్షసులు వచ్చినా కూడా అతను స్వయంగా కృష్ణుడి రూపంగా కొంచెం మారిపోతారా అంటే పికాక్ ఫెదర్ పెట్టుకోవడం, కృష్ణుడి లాగా డ్రెస్ వేసుకోవడం. ఎందుకంటే రాక్షసుడు వచ్చి అతనే కృష్ణుడు ఏమో అనేసి ఇంకా బలరాం దగ్గరకు వస్తారు అనేసి అలా కృష్ణుడిని రక్షించవచ్చు అనేసి అలా ఒక వాత్సల్య భావం. తర్వాత మాధుర్య భావంలో కృష్ణుడు ఇంకా రాధ మధ్యలో ఉన్న ప్రేమను ఇంకా ఎప్పుడు పెంచడానికి అతను అనంగ మంజరి లాగా ఎప్పుడు సేవ చేస్తారనమాట. అలా మనం చూస్తాం బలరాముడు ఇలా 5 రసాల్లో ఎలా అయితే సేవ చేస్తున్నాడు. అతను స్వయం మనం చూస్తాము బలరాముడు గురుతత్వం మనకి ఎప్పుడు నేర్పుతూ అతని వల్ల బలరాముడు వల్లనే మనము కృష్ణుడి యొక్క సేవలు చేయగలము, అతన్ని ప్లీజ్ చేయగలము. దాని తర్వాత మనము చూడొచ్చు మనం చాలాసార్లు అనుకుంటాం కానీ నాకు నా గురు మహారాజు చాలా దూరం ఉంటున్నారు, నేను అతనికి సేవ చేయలేను అని చాలాసార్లు అనుకుంటుంటాం. అంటే వాణి సేవ అయితే చేయగలుగుతున్నాను కానీ వపు సేవ చేయలేకపోతున్నానని చాలాసార్లు అలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు ప్రహ్లాద్ మహారాజు ఆ ఎప్పుడైతే హిరణ్యకశ్యపుడు తపస్సు చేయడానికి వెళ్ళారో అప్పుడు ప్రహ్లాద్ మహారాజు యొక్క తల్లి క్యాదు ఎప్పుడైతే నారద ముని అప్పుడు హిరణ్యకశ్యపుడు వెళ్ళిపోయాక తపస్సు చేయడానికి అప్పుడు తన తల్లి నారద ముని దగ్గరికి వెళ్తుంది అతని ఆశ్రమానికి. అక్కడ వెళ్ళి వింటుంది శ్రీమద్ భాగవతం. అంటే ఇదంతా వింటుందన్నమాట. అతను చెప్తున్న కథలో కూర్చుందనమాట. అప్పుడు ఆ ఆశ్రమంలో కథ వింటున్నప్పుడు తన తల్లికి నిద్ర వచ్చేస్తుంది. కానీ అతని గర్భంలో ఉన్న ప్రహ్లాద్ మహారాజు వింటున్నాడు. మొత్తం అదంతా విన్నారు. అతను గురువు ఒక వాణిని మొత్తం విన్నారు. సో కానీ మనం ఎప్పుడైనా చూసామా ప్రహ్లాద్ మహారాజు నారద మునిని కలవడం స్వయంగా దృశ్యంగా చూసామా? లేదు. ఎప్పుడు ప్రహ్లాద్ మహారాజు ఎప్పుడు నారద మునిని చూడలేదు. అతను దర్శనాలు చేశాడా అంటే లేదు. అతను ఫోటో చూసాడా? సర్లే దర్శనాలు చేయకపోయినా ఒక ఫోటో ఉంది నారద మునిది అనుకుంటే లేదు, అది కూడా లేదు. సరే ఎప్పుడైనా నారద ముని ప్రహ్లాద్ మహారాజ్కి ప్రణామ మంత్రి ఇచ్చారా? గురు ప్రణామ మంత్రి లేదు, ఇవ్వలేదు. కానీ మన దగ్గర ఏముంది? మన దగ్గర స్వయం గురువు ఉన్నారు. లేకపోతే సరే గురువు ఫోటో ఉంది, గురువు ఫోటో ఉన్నా సరే గురువు ఒక వాణి కూడా స్వయంగా ఉంది. అంటే వాణి లేకపోయినా వాటి రికార్డింగ్స్ మన దగ్గర ఉన్నాయి. గురువు ఒక రికార్డింగ్స్ మనం ఎప్పుడూ వినొచ్చు. గురువు ఒక వాణి 24 hours వినొచ్చు. అవన్నీ మన దగ్గర ఉన్నాయి. అయినా కూడా మనము అవన్నీ ఉండి కూడా మనం గురువు ఒక ఆదేశాలను ఎంత పాలిస్తున్నాం అంటే ఆలోచిస్తే
మనం ఏం చేయట్లేదు. మన గురువు ఒక పట్ల మనకి చాలా తక్కువ ఉంది. కానీ ప్రహ్లాద్ మన దర్శనాలు చేయలేదు, చూడలేదు, కలవలేదు. కానీ గురువు ఒక ఆజ్ఞని ఎప్పుడు పాలిస్తూ ఉన్నాడు. అంటే అతని లైఫ్ లో మనకి తెలుసు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో, అంటే ఎంత టార్చర్ పెట్టారో. ఆయన ఎప్పుడు గురువు యొక్క ఆజ్ఞని అతను మర్చిపోలేదు. ఎప్పుడు అతను దృఢంగా విశ్వాసంతో గురువు మీద ఆజ్ఞ మీద అలా ఉన్నారు చూసాము. అలా ఇంకా మనం రూప గోస్వామి కూడా అన్నారు ఒకసారి. ఏంటంటే జ్ఞాన ఆ, జ్ఞా జ్ఞాన జ్ఞానవలంబిక కేచేత్ కర్మవలంబిక ఆ, భ- భయం తు హరిదాసేన పాద పాద తృణ తృణలంబక. అంటే అక్కడ ఏమన్నారంటే ఎవరైతే కృష్ణ శాస్త్రాలు అక్కడ జ్ఞాన బలంతో కృష్ణుడిని పొందగలరు అని అనుకుంటున్నానో వాళ్ళకి కూడా నేను నమస్కరిస్తున్నాను. ఎవరైతే ఈ సంసారంలో ఉండి కర్మ చేసి ఆ వాటి యొక్క వాళ్ళ యొక్క బలంతోనే భగవంతుని నేను ఆ, ఆ, భగవంతుడి వద్దకి వెళ్ళగలను అనుకుంటున్నాను. వాళ్ళకి కూడా నేను నమస్కరిస్తున్నాను. కానీ నేనేమంటున్నాను అంటే ఆ నా గురువు నా బలం ఏంటంటే నా గురువు యొక్క చరణ పాదుకలు ఏవైతే ఉన్నాయో అవి నా తల మీద ఇలా పెట్టి వాటి యొక్క ధూళి ఏవైతే ఉందో దాని మీద నేను ఆ దాని బలంతో నేను చెప్తున్నాను నన్ను భగవంతుడి వద్దకి వెళ్తాను అనేసి అక్కడ రూప గోస్వామి కూడా అంటున్నారు. తర్వాత మనము చాలా ఇంకా ఎగ్జాంపుల్స్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నెవర్ ఎండింగ్. ఒకటి ధ్రువ మహారాజ్ ఏం చేశారు? అతను ఫస్ట్ అనుకున్నారు నేను పగ తీర్చుకోవాలి, మా తండ్రి చేసింది ఇదంతా వాటికి పగ తీర్చుకోవాలి అని అనుకున్నారు. కానీ వాళ్ళ తల్లి చెప్పినట్టు ఇంకా వినేసి అతను ఏం చేస్తారు, ఒక 6 months వనంలో వెళ్ళి ఆ భగవంతుణ్ణి భగవంతుని ఒక భక్తి చేయాలి అనేసి, భగవంతుని కలవాలి, ఒకసారి చూడాలి దర్శనాల కోసం అనేసి అని అన్నారు. ఎస్ ఆయేంద్ర ప్రభు కూడా హీఈస్ అ బిగ్ ఎగ్జాంపుల్. అయితే అలా అప్పుడు ఏమైంది, ధ్రువ మహారాజుకి భగవంతుడు ఎలా వచ్చారు? అలానే వచ్చేసారా? అతను వెళ్ళి వనంలో అతను తపస్సు చేశాడు, భగవంతుడు వచ్చాడా? కాదు. ఏం జరిగింది అక్కడ? అతను వనంలో వెళ్ళాక నారద ముని వచ్చారు. నారద ముని గురువు. అక్కడ గురువు అతనికి మంత్రం ఇచ్చారు, ఆ మంత్రం జపించారు, గురువు ఆజ్ఞ పాలించారు. అప్పుడు అతనికి భగవంతుని యొక్క దర్శనాలు దొరికాయి. అలా ప్రహ్లాద్ మహారాజ్ లైఫ్ లో నారద ముని ఎలా, ధ్రువ మహారాజ్ లైఫ్ లో ఎలా అయితే వచ్చారో అలా ఇంకా నరోత్తమ్ దాస్ ఠాకూర్ అతని యొక్క ఎగ్జాంపుల్ కూడా చాలా పెద్దది. ఎలా అయితే నరోత్తమ్ దాస్ ఠాకూర్ కి దీక్ష తీసుకోవాలనేసి చాలా పెద్ద ఒక ఇట్ వాజ్ అ బిగ్ డిసైడ్. అతని యొక్క లోక్నాథ్ స్వామి మహారాజ్ లోక్నాథ్ గోస్వామి మహారాజ్ నుంచి అతను దీక్ష తీసుకోవాలని చాలా దృఢమైన అతనికి సంకల్పం ఉంది, అతని దగ్గర దీక్ష తీసుకోవాలని. కానీ అప్పుడు లోక్నాథ్ గోస్వామి నేను దీక్ష ఇవ్వను, నేను అసలు ఎలిజిబులే కాదు, నేను గురువు అవ్వలేను, నేను డిసేబుల్స్ తీసుకోలేను అనేసి అవుట్ ఆఫ్ హ్యూమిలిటీ అని అన్నారు. కానీ ఏం చేశారు నరోత్తమ్ దాస్ ఠాకూర్? అలా ఏం చేశారు? అతను ప్రతిరోజు అతనికి ఏ సేవ దొరకక ఇంకా ఏం చేసేవారు అంటే, ఎప్పుడైతే నరోత్తమ్ దాస్ అది లోక్నాథ్ గోస్వామి అతని దైనిక క్రియలు మార్నింగ్ ఎప్పుడైతే ఏమైనా చేస్తారో ఆ మలమూత్రం ఏవైతే ఉంటాయో అవి క్లీన్ చేసేవారు అనమాట నరోత్తమ్ దాస్ ఠాకూర్. అది అప్పుడు చూడలేదు. అంటే కొన్ని రోజులు అనుకునే వాళ్ళు లోక్నాథ్ గోస్వామి తిరిగి రోజు అదే స్థానానికి వచ్చినప్పుడు అనుకునేవాళ్ళు, అరే ఇక్కడ ఎందుకు ఇంత స్వచ్ఛంగా ఉంది, ఇంకా స్వచ్ఛంగాతో ఉంది, కానీ ఆ మంచి స్మెల్ కూడా వస్తుంది. అంటే అతను దాన్ని స్వచ్ఛంగా కూడా చేసేవాళ్ళు, ఆ ఇంకా మంచి స్మెల్ వచ్చేలాగా మొత్తం ఫ్రేగ్రెన్స్ అంటే మొత్తం అంత క్లీన్ చేశారన్నమాట స్థానం అంత అవుట్ ఆఫ్ లవ్ సో మచ్. అయితే ఒక రోజు ఏం చేశారు లోక్నాథ్ గోస్వామి, ఇంకొంచెం తొందరగా వచ్చేసాడు చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి. అప్పుడు అతను చూశారు స్వయంగా నరోత్తమ్ దాస్ ఠాకూర్ అతని చేతులతో అవంతా మలమూత్రం అంతా క్లీన్ చేస్తున్నారంటే అప్పుడు అతను అనుకున్నాడు అసలు ఎందుకు ఇంత చేస్తున్నావు ఏంటిది అని అన్నప్పుడు అప్పుడు నరోత్తమ్ దాస్ ఠాకూర్ అంట ప్లీజ్ యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ డిసైపుల్, నన్ను ప్లీజ్ మీ సేవలో ఉంచుకోండి అని అన్నప్పుడు అంటే అక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఒక గురువు కావాలి అంటే, లేకపోతే ఎందుకు అంత చేయడం, ఒక గురువు కావాలి అంత ఇంపార్టెన్స్ ఒక గురువు ఉండాలి లైఫ్ లో అనేసి. సో అది చూసి ఇంకా హీ ఫెల్ట్ సో అప్పుడు అది చూసి అతను చాలా సంతోషపడి అప్పుడు ఇంకా అతను కూడా ఒప్పుకుంటారు, లోక్నాథ్ గోస్వామి ఒప్పుకొని ఆ
నరోత్తమ్ దాస్ ఠాగూర్ కి దీక్ష ఇస్తారనమాట. ఆ దీక్ష ఇచ్చి అంత ప్రేమతో అలా కౌగలించి అలా తర్వాత అతను ఆ ప్రేమతో అతని హృదయంలో మొత్తం జ్ఞానం, వేద జ్ఞానం అంటే అబ్సల్యూట్ ట్రూత్, ఆల్ ద నాలెడ్జ్ అదంతా అతనిలో వచ్చిందనమాట. దెన్ అలా చాలా ఎగ్జాంపుల్స్ అలా చూస్తుంటా. ఇంకా ఆ, ఈ నాకు యాక్చువల్లీ పర్సనలీ చెప్పాలి అంటే ఎప్పుడు నేను గురు మహారాజ్ గురించి ఎప్పుడు ఆలోచించేదాన్ని కాదు. ఆ, ఎప్పుడు అలా కానీ స్వయంగా మేబీ అవుట్ ఈ సేవ వల్ల నాకు గురు మహారాజ్ గురించి తెలుసుకోవాలి, గురు తత్వ గురించి తెలుసుకోవాలని ఒక అవకాశం ఇచ్చారు మా గురు మహారాజ్ అనేసి ఆశిస్తున్నాను. ఇవన్నీ మాట్లాడడం చాలా ఈజీయే కానీ ఇంత మాట్లాడడంలో ఏముంది, అంతా మాట్లాడడం కానీ ప్లీజ్ ప్రే ఫర్ మీ దట్ నేను ఏదైతే నేను కూడా నా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలి అనేసి నేను కొంచెం నా గురు మహారాజ్ కి కూడా మేబీ ఐ విల్ కొంచెం మీనియల్ సర్వీస్ చేయగలనేమో అనేసి ప్లీజ్ ప్రే ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా చాలా తప్పులు చెప్పుకుంటాను, క్షమించండి. హరే కృష్ణ.